వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ రుణ భారంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పి శాసనసభలో ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా శాసనసభ్యుల్ని మా రాష్ట్ర అధ్యక్షుని గేలి చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగలేదు అని చెప్పి వాదించినప్పుడు ఆయన ప్రతి ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్ని నేను స్వయంగా వెళ్ళి కలుస్తాను, వాళ్ళని పరామర్శిస్తానని చెప్పి శాసనసభలో ప్రకటించారు. దాంతో ఆయన ఆ మాట ప్రకారం ఈ నెల 22వ తేదీ నుంచి రైతు భరోసా యాత్ర పేరుతో అనంతపురం జిల్లాలో ఈ యాత్ర చేపట్టనున్నారు. 22 నుంచి 26 వరకు ఈ జిల్లాలో ఈ యాత్ర సాగుతుంది. దీని వివరాలని మా రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి గారు వివరిస్తారు. రైతులు ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయినప్పుడు తాను పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టుబడి కూడా రాక అప్పుల పాలై ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వాళ్ళని అనాథలుగా చేయకూడదు, వాళ్ళకి కొంత భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో 2004 మే నెల 2వ వారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న పాలన నుండి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా భరోసా ఇవ్వాలని 2 లక్షల రూపాయలు భరోసా కల్పించడానికి జీవో నంబర్ 421 విడుదల చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ రైతు కుటుంబాలకు భద్రత ఇవ్వాలి అనేది రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆలోచన. అలాగే ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఒక రైతు కుటుంబానికి నేను పంట పండిస్తే అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర ఇవ్వడానికి నా ముఖ్యమంత్రి ఉన్నాడు అనే ఒక భరోసా కల్పించగలిగాడు. అలాగే నేను వ్యవసాయం సాగు చేస్తే నాకు సకాలంలో నీరు వస్తాయి, లేకపోతే సకాలంలో విద్యుత్ వస్తుంది, ఉచిత విద్యుత్ అందుతుందనే ఒక భరోసాని ఇవ్వగలిగాడు. సో రైతులకి ఆ భరోసా, అటువంటి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సో అక్కడ నుంచి 2004లో విడుదల చేసిన జీవో ఆ 2 లక్షల రూపాయలని ఇవాటికి 10 సంవత్సరాలు దాటిపోతే ఇన్ఫ్లేషన్ ప్రకారం ఎమ్మెల్యేల జీతభత్యాలు పెరిగినాయి, లేకపోతే అలాగే ఉద్యోగస్తులకి అన్నీ పెరిగినాయి, కానీ ఎక్కడ కూడా ₹1 వాళ్ళకి పెంచే ఆలోచన జరగలేదు. ఇంకోటి ప్రధానమైన అంశం, అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలోనే ఈ రైతులు ఎదుర్కొంటున్న కష్టాలని నా మనసు కరిగిపోయి నేను రుణమాఫీ ప్రకటిస్తున్నానని చెప్పడం జరిగింది. సో ఈ సంవత్సరం తీసుకుంటే అనంతపురం జిల్లాలో 8,61,100 ఎకరాలు సాధారణ సాగు ఉంటే 25% అసలు సాగే జరగల. సాగు జరిగిన ప్రాంతంలో మళ్ళీ 30 నుంచి 40% వర్షాలు లేక, లేకపోతే విద్యుత్ లేక, లేకపోతే పంటలు ఎండిపోయి చచ్చిపోయిన పరిస్థితి. రైతు పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయాడు. ఇంకోటి ఆయన చెప్పినది, మీరు తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాం, మీరు తాకట్టు పెట్టుకున్న దస్తావేజులు మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. సో ఈరోజు బ్యాంకులు తాకట్టు పెట్టుకున్న పుస్తెల తాడులకు ఆక్షన్ నోటీసులు ఇస్తూ ఉంటే రైతు తన భార్య మెడలోని బంగారు తాడు నేను గొలుసును వదిలించలేకపోయాననే సంక్షోభంతోనే పూర్తిగా ఆత్మహత్యలకు వెళ్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ జిల్లాలో జరిగిన ఆత్మహత్యల విషయంలో మా మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటరామరెడ్డి గారు లిస్టుతో సహా ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఎక్కడా కూడా దాని మీద స్పందించాల. సో ఈ రోజు ఏంటంటే ప్రధానమైన అంశం, అటువంటి రైతు కుటుంబాలకి ముందు భద్రత కల్పించాలి. సో ఒక భరోసా ఇవ్వాలి. 2 ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదు. సో రైతాంగం వెనకాల, మీ వెనకాల పోరాడవలసిన బాధ్యతగా అపోజిషన్ పార్టీ మీ వెనకాల ఉంది. మేము మీ సమస్యల పరిష్కారానికి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాత్రను తీసుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను పలకరించి ఇంటికి వెళ్తాను అన్న తర్వాత కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఒక్కరి తర్వాత ఎట్లా మాట మారింది అవన్నీ ప్రూవ్ చేయడానికి కారణం వస్తుంది. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ అంశం కాదు. రాబోయే 4 సంవత్సరాల్లో ఎటువంటి ఎన్నికలు లేవు, రైతుల మీద ఆధారపడింది. అనంతపురం జిల్లా ప్రత్యేకంగా తీసుకుంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా 3 జిల్లాల్లో ఎంత సాగు ఏరియా ఉందో ఒక్క అనంతపురం జిల్లాలోనే అంత సాగు ఏరియా ఉంది. అతి తక్కువ వర్షపాతం కలిగిన జిల్లా, వ్యవసాయమే ఆధారపడిన జిల్లా. సో ఈ రైతులకి ముందు భరోసా కల్పించలేని పరిస్థితి వస్తే మాత్రం చివరికి వాళ్ళ త్రాగునీరు కూడా లేని పరిస్థితి, పశుగ్రాసం లేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి 9 సంవత్సరాల పాలనలో ఎటువంటి సంక్షోభం ఎదుర్కొందో వ్యవసాయ రంగం రైతులు కేవలం ఈ 8 నెలల్లోనే అంతటి సంక్షోభం ఎదుర్కొన్నారు. దానిని లేవనెత్తి రైతులకు పూర్తిగా కూడా మీకు భరోసా ఇవ్వడానికే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం తీసుకున్నారు. తప్పనిసరిగా ఈ జిల్లా నుంచి మొదలై సో వాళ్ళ వ్యవసాయ రంగం పరిస్థితి, రైతు ఆర్థిక పరిస్థితి, మీరు రుణమాఫీ మూలంగా మీరు ఏదైతే చెప్పారో, ఏది అమలు చేయలేదో మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ
రైతుకు భద్రత ఇవ్వడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సో పూర్తిగా రైతు ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి ఆ గ్రామంలో వాళ్ళు వేసిన పంట ఏమిటి, ఇప్పుడు పరిస్థితి ఏమిటి తెలుసుకుని అసెంబ్లీలో మాట్లాడటానికే తీసుకున్న కార్యక్రమం అండి. దీనికి పూర్తి స్థాయి లిస్టు 2-3 రోజులు వెల్లడిస్తాం. హిందూపురం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. హిందూపురం నియోజకవర్గం తర్వాత పుట్టపర్తి, సింగనమల నియోజకవర్గం మీదుగా యాత్ర కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా నాయకులు 2-3 రోజుల్లో మీడియాకి ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విధంగా రైతు కుటుంబాలను ఎవరైతే ఈ వ్యవసాయం ఉబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శిస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా చెప్పిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి నేను ఎక్స్గ్రేషియా ఇస్తానని ఈ మధ్యనే కూడా చెప్తున్నారనే విషయం కూడా వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ పరామర్శ యాత్ర ఈ నెల 22వ తారీఖు హిందూపురం నియోజకవర్గంతో మొదలై మరి పుట్టపర్తి సింగనమల మీదుగా జరుగుతుంది. వాటి రోడ్ మ్యాప్ పూర్తి వివరాలను మీకు 2 రోజుల్లో మేము విడుదల చేస్తాం. మరి ఎవరైతే ఏ కుటుంబాలు అయితే ఉన్నాయో, ఏ కుటుంబాలు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబాలను పరామర్శించడంతో పాటు మరి ఈ జిల్లా స్థితిగతులను అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ పరామర్శ యాత్ర మరి పూనుకుంటుంది. మరి ఈ యాత్రలో భాగంగా మరి ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ రైతు కుటుంబాలన్నింటినీ తప్పుకోకుండా కలిసి వారికి భరోసా కల్పించడమే కాకుండా వారికి మనోస్థైర్యాన్ని, వారి కుటుంబాలకు మనోనిబ్బరాన్ని కల్పించే విధంగా మరి ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో మరి ఈ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా శ్రేణులందరూ కూడా విరివిగా పాల్గొంటారు. మరి ఈ యాత్ర ఈ నెల 26 వరకు కూడా కొనసాగుతుంది. ఈ యాత్ర అయిన తర్వాత కూడా మరి ఏవైనా మిగిలి ఉన్న కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలను కూడా పరామర్శించే కార్యక్రమం కూడా ఉంటుందని కూడా ఇస్తారు. రైతు భరోసా అప్పులతోనే బాధతోనే చేసుకొని అవమానాలు భరించలేక ఆత్మస్థైర్యం పట్టుకొని రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఈ జిల్లాలో 46 మంది ఉన్నారని చెప్పి ఇక్కడికి అయినారు. వారందరి కుటుంబాల దగ్గరికి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకే కాకుండా తద్వారా ఈ జిల్లా రైతాంగానికి ఒక భరోసా, ఒక ఆత్మస్థైర్యం కల్పించడానికే రేపు 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగేది రైతు భరోసా యాత్ర. 26 ఒక 2-3 విడుదల వారికి కూడా ఉంటుంది. ప్రతి కుటుంబానికి కూడా పరామర్శించే దాంట్లో ఇప్పటికేమో 46 మంది యొక్క రైతులకు అప్పులు చేసుకున్న వారు, చనిపోయిన వారు ఒక రైతు భరోసానికి ఈ జిల్లాలో ఆత్మస్థైర్యం పోగొట్టుకున్న రైతాంగానికి ఒక భరోసా కల్పించడానికి, ప్రభుత్వం వైఫల్యం చెందినా కూడా భరోసా కల్పించడానికి, ఒక నమ్మకం కల్పించడానికి ప్రతిపక్ష పార్టీగా మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ భరోసాతో అయితే ఆత్మస్థైర్యాన్ని కల్పించాడో, రైతాంగాన్ని కల్పించినాడో, అందుకోసమే ప్రభుత్వం లేకుండా కూడా మేము ఉన్నాము, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఎవరు కానీ ధైర్యాన్ని కోల్పోవద్దండి, ఆత్మహత్యలు సరైనము కాదు ఈ జిల్లాలో, మేము మీ తరపున పోరాడి ప్రభుత్వంతో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి మీకు అన్ని రకాలు కూడా చేస్తామని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకే భరోసా ఇచ్చేదే కాకుండా మిగతా రైతాంగానికి అంతా కూడా ఒక భరోసా ఇవ్వడానికే ఈ యాత్ర రైతు భరోసా యాత్ర అనే పేరుతో రేపు 22వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అనంతపురం జిల్లాలో ప్రారంభమైంది. అవుతుందండి. ప్రభుత్వం పైన తీసుకొచ్చడానికి మా అన్ని రకాల కూడా మేము ఒత్తిడి తీసుకొని వస్తాం, అన్ని రకాల భరోసా ఇవ్వడానికి. కేవలం పరిహారం అనేదే కాదు, ఈరోజు ఒక నమ్మకాన్ని కల్పించడానికి. పరిహారం అనేది ఏదో చనిపోయిన కుటుంబాలకు పరిహారం అనేదే కాదు, ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన అనేది కూడా ఉందన్నమాట. ప్రతి రైతు కూడా ఒకవేళ భగవంతుడు అనేవాడు వర్షం లేకపోయినా, పంటలు పండకపోయినా కూడా ఈ ప్రభుత్వం అనేది ఆదుకుంటుంది అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ప్రజాప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఆ భరోసా కల్పించే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందింది ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అందుకోసం ఆ నమ్మకం కోల్పోయి మళ్ళా తర్వాత కూడా దాదాపుగా కూడా ఈ జిల్లాలో 46 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఇంకవన్నీ ఎక్కువ కాకుండా
గతాన్ని కూడా అనుభవంలో దృష్టిలో ఉంచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇవ్వడానికి, ఒక నమ్మకం కల్పించడానికి ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము. అది 22వ తేదీ ఈ జిల్లాలో ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు ఎందుకో ఉద్యోగం నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదు. దీని మీద ఇది కామెంట్ అమలు చేస్తారని ఎవరు ఇంతవరకు ఈ 9 మాసాల్లో అతను అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినాడో ఒక్కటి కూడా అమలు పరచలేకపోయినాడు. రైతు రుణమాఫీ దగ్గర నుంచి డాక్రా రుణమాఫీ కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల సమస్యలకు ఏమన్నా నిరుద్యోగ వృత్తి ఇచ్చే దాంట్లో కానీ, ఇంటికి ఉద్యోగం ఇచ్చే దాంట్లో కానీ అన్ని రకాల కూడా వైఫల్యం చెందారు. ఇదే కాకుండా ఈరోజు విభజించబడిన ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్యాకేజీ కావచ్చు, లేకపోతే రాయలసీమకు ముఖ్యంగా అనంతపురంలో లాంటి జిల్లాను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన ప్యాకేజీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే దాంట్లో కూడా వైఫల్యం చెందారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జిల్లా ప్రజలను కానీ వెనుకబడిన రాయలసీమను కూడా ఆదుకునే దాంట్లో కూడా ఈరోజు పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఇవన్నీ కూడా అందుకోసం ఇటువంటి కూడా ఆత్మస్థైర్యం పోగొట్టుకోకుండా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించి మేము ఉన్నాము అని చెప్పి కల్పించడానికి రేపు యొక్క యాత్ర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రైతు భరోసా యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం గురించి, అదేవిధంగా రైతుల ఆత్మహత్యల గురించి గత శాసనసభ సమావేశాల్లో చాలా ఫోర్స్ఫుల్గా సభ ముందుకు తేవడం జరిగింది. ప్రారంభంలో చాలా హేళనగా మాట్లాడింది గవర్నమెంట్. మన జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులతో మాట్లాడించారు. ఆత్మహత్యలే జరగలేదు, రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభం అనేది లేదు, వ్యవసాయ మిషన్ని మొదటి మిషన్గా మేము ప్రారంభించినాం అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆత్మహత్యలు గుర్తించకపోతే, వాళ్ళని ఆదుకునే చర్యలు చేపట్టకపోతే నేను ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఇంటింటికి వెళ్ళి పరామర్శిస్తా, ఈ సమస్యను వెలుగులోకి తెస్తామని చెప్పిన తర్వాత మరీ కూడా గవర్నమెంట్ వీటిని గుర్తించడానికి నిరాకరించింది. ఈ సమావేశాల సందర్భంగా చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయానికి సంబంధించిన అంశం సభలో చర్చకు వచ్చినప్పుడు చివరికి ఆత్మహత్యలు అనంతపూర్ జిల్లాలో జరిగిన మాట వాస్తవమే. అనంతపూర్ జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళని ఆదుకోవడానికి కూడా మేము ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా మేము స్పీకర్ గారికి కూడా దాదాపు 86 మంది వరకు రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు ఈ 2 జిల్లాల్లో ప్రధానంగా, అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా జరిగిన ఆత్మహత్యలకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఆ రోజే స్పీకర్కి సమర్పించడం జరిగింది. ప్రారంభంలో ఆత్మహత్యలే లేవని, తర్వాత ఒకసారి 7 మాత్రమే ఆత్మహత్యలు జరిగాయని బుకాయించిన ప్రభుత్వం ఈరోజు 39 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి, మరో 11 మంది చేనేత కార్మికులు అనంతపురం జిల్లాలోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం అంగీకరించినట్టుగా ఈ మధ్యకాలంలో పత్రికల్లో చెప్పారు. వారందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేసినారు. ఇది ప్రతిపక్ష పార్టీగా మేము నిర్మాణాత్మకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే ప్రభుత్వం రైతు ఆత్మహత్యను గుర్తించడం జరిగింది. అయితే ఈ రైతు ఆత్మహత్యలకు సంబంధించి కూడా అధికారులపైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తెచ్చింది ప్రభుత్వము. వాటిని నీరుగార్చే ప్రయత్నం చేసింది. అయితే మేము తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఈరోజు కనీసం 39 అయినా గుర్తించినారు. 39 కాకుండా దాదాపు ఇంతకుముందు మా ఎంపీ గారు చెప్పినట్టుగా అనంతపూర్ జిల్లాలోనే పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా దాదాపు 35 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. శాసనసభ సమావేశాల తర్వాత కూడా కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం పరిహారం ఇవ్వాలనేటువంటిది ప్రధానమైన లక్ష్యము. అదేవిధంగా ఈ ఆత్మహత్యలకు కారణాలైనటువంటి వాటిని పరిష్కరించాలా, హంద్రీ నివా ద్వారా వెంటనే నీళ్ళు ఇవ్వాలా, అదేవిధంగా రైతాంగం పంటల గిట్టుబాటు ధరలు ఇవ్వాలా, అదేవిధంగా అనంతపూర్ జిల్లా లాంటి పూర్తి బ్యాక్వర్డ్ జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజెస్ అనౌన్స్ చేసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సమగ్రమైనటువంటి దృక్పథంతోనే ఈ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఒత్తిడి తేవడానికి ఈ యొక్క యాత్ర జగన్ గారు చేయడం జరుగుతోంది. అయితే ఈ యాత్ర సందర్భంగా పరిహారం మా పార్టీ ఎప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. ఎప్పుడు కూడా మేము ఓదార్పు యాత్ర సందర్భం కానీ, లేకపోతే మొన్ననే పెనుగొండ బస్సు దుర్ఘటన జరిగినప్పుడు కానీ మేము
ముందుగా మేము ఇంతిస్తామని చెప్పలే. కానీ గవర్నమెంట్ కంటే ముందుగా మేమే స్పందించి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పద్ధతుల్లోనే అదేదో ప్రచారం కోసం కాకుండా మానవతా దృక్పథంతో మా పార్టీ తన వంతు పాత్రగా మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ రైతులకు అండగా నిలబడతారనేటువంటిది ఈ యాత్ర సందర్భంగా స్పష్టం చేయవచ్చు. రైతాంగానికి అంతా కూడా ధైర్యం చెప్పడానికి ఒక ఆత్మస్థైర్యం కల్పించారు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఫస్ట్ అందరినీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొచ్చడానికి కూడా ఈ యాత్ర యొక్క